పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాడిపత్రి గ్రామంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇచ్చేశారు. ముందుగా నాగబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి, జనసేన పార్టీ నాయకులు సూరిశెట్టి జయకృష్ణ చేనేత కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా చేనేత కార్మికులను దుస్సాలవాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ, చేనేత వృత్తిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించాలని కోరారు. పిఠాపురం ఎమ్మెల్యే చేనేత వస్త్రాలకు బ్రాండింగ్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని, వ్యవసాయం తర్వాత దేశం గర్వపడే వృత్తి ఏదైనా ఉందంటే అది ఒక చేనేత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొణిదెల నాగబాబు చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫైమెన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, ఓదిరి కిషోర్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్, పాడా పీడీ శివరాం ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్, చక్రం జ్యోతుల శ్రీనివాస్, వల్లి సుబ్బారావు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. కొణిదెల నాగేంద్రబాబు గారికి, మా సోదరులు కాకినాడ పార్లమెంట్ సభ్యులు డైనమిక్ లీడర్ శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు గారికి, డిసిసి బ్యాంక్ చైర్మన్ రామస్వామి బాబు గారికి, అలాగే వేదిక ఇక్కడికి విచ్చేసిన నేతలందరికీ, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, భరత్ ఐఏఎస్ గారికి, సూర్యబాబు ఏడీ హ్యాండ్లూమ్స్ గారికి, పెండెం దొరబాబు గారికి, తుమ్మల బాబు గారికి, జయకృష్ణ గారికి, అందరికీ, అలాగే విచ్చేసిన పోటీ నాయకులకి, వీర మహిళలకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. చేనేత అంటే కేవలం వృత్తి కాదు, అది మన సంస్కృతికి ఊపిరి, మన వారసత్వానికి గుర్తు. నేతను నేస్తే ఇది వస్త్రం కాదు, తన జీవితం. అందుకే చేనేతను కాపాడటం ఒక పరిశ్రమ కాపాడటం కాదు, ఒక జాతి ఆత్మను కాపాడుకోవడం. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే దేశానికి వస్త్రం వేసేది నేతన్న. వ్యవసాయం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత. మన రాష్ట్రంలో 1,27,00,000 మంది నేతన్నల జీవితాలకు ఆధారం ఈ మగ్గం. అందుకే మగ్గం వాగకూడదు, నేతన్న ఇంట్లో ఆకలి ఉండకూడదు. ఇదే భావనని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. శ్రమించే ప్రతి చేతికి గౌరవం దక్కాలని ఎప్పుడూ కోరుకుంటారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అదే నిబద్ధతతో చేనేత కుటుంబాల సంక్షేమం కోసం నేతన్న సేవలో పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 71,536 మంది నేతన్నల కుటుంబాల ఖాతాల్లో 179 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. కాకినాడ జిల్లాలో 3,639 మంది నేతన్నలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న మన పిఠాపురం నియోజకవర్గంలో 1,894 మంది నేతలకు ఈ పథకం ప్రయోజనం ఉంటుంది. ఇది చాలా గర్వకారణం అందరికీ కూడా. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, నేతల శ్రమకి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం, వారి కుటుంబ భవిష్యత్తుకి అందిస్తున్న భరోసా. అంతేకాదు, ఉచిత విద్యతో 50 ఏళ్లకే పెన్షన్, థ్రిఫ్ట్ ఫండ్, ముద్రా రుణాలు, వర్షాకాల వేతన నష్టపరిహారం, ఈ పెన్షన్ కార్డులు వంటి పథకాలతో అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీ నాగబాబు గారికి, డిసిబి బ్యాంక్ మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారికి,
అలాగే పెంగళ దొరబాబు గారికి, జేసీ గారికి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా నా పేరున హృదయపూర్వక నమస్కారం. సో దీని హ్యాండ్లూమ్స్ డే, నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అనేది ఇంతకుముందు ఎప్పుడూ గుర్తించలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2015లో ఆగస్టు 7న ఎప్పటి నుంచో మనం పోరాటాలు చేసి గౌరవాన్ని తగ్గించుకునేలాగా అటు వ్యాపార రంగంలో కూడా మనకి పేరు తెచ్చిపెట్టింది. మనకి పేరు తెచ్చిపెట్టే చేనేతలకి, మన గౌరవాన్ని కాపాడే చేనేతల కోసం దేశమంతా కూడా దీన్ని సెలబ్రేట్ చేయాలని చెప్పి ఆయన ఆగస్ట్ 7th రోజున నేషనల్ హ్యాండ్లూమ్స్ డేని మనం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునేలా క్రియేట్ చేశాం. అలాగే ఈ కాకినాడ జిల్లాలో ఈరోజు కూడా మనం నేతన్నలకి అందరినీ కూడా ఆదుకునే దిశగా, అంటే ఒకప్పుడు మగ్గం పెట్టుకుంటే ఆదాయం ఉండేది. కరోనా తర్వాత మగ్గం పెట్టుకున్నా సరే భార్య భర్త ఇద్దరు కలిసి కష్టపడుతున్నా సరే 15,000కి మించి దాటే పరిస్థితి లేదు. నిజంగా ఒక పరిస్థితి ఏంటంటే నేనే ఒక లోపలికి వెళ్ళి మాట్లాడి 2-3 ప్లేసుల్లోకి వెళ్ళి మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఏదైనా సరే కార్ అయినా వాచ్ అయినా హ్యాండ్ మేడ్ అని చెప్పి ఎక్కువ రేటు పెట్టాను. ఓన్లీ బట్టలు మాత్రమే హ్యాండ్ మేడ్ అంటే సరైన ధర రాకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. దీన్ని గుర్తించి ఒకప్పుడు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా నేనే ఉంటానని చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంతర్జాతీయ బ్రాండ్స్ అన్ని కూడా ఆయన కాళ్ళ కింద ఉంటాయి. కానీ అలాంటివి కాదు, నేను దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి ఈ రోజు కూడా ప్లెయిన్ నేతన్న కుట్టిన బట్టతోనే కుర్తా పైజామా కుట్టుకుని దాన్నే వేసుకుంటున్నారు మన అధినేత, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు.